Who's that? Huh? Who's that? Who's that? Who's that? హై వ్యూర్స్, నేను ఉపాసన గారికి అభిమానిని. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మీలో చాలామంది తెలుసు, మెగా ఫ్యామిలీ అంటే ముందుంటాడు ఈ మనిషి వీడియోలు ఇవ్వడానికి పాజిటివ్గాని. సో అటువంటి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నది కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ మనసు పెట్టి మాతృభాష మీద ఇష్టంతో అండ్ మీరు సెలబ్రిటీలు చేసేవి ఫాలో అవుతారు కాబట్టి దెన్ నేను చెప్పేది 100% కరెక్ట్ అని మీరు నమ్ముతారు. మనస్ఫూర్తిగా క్లీంకారాకి నా బ్లెస్సింగ్స్. క్లీంకారా అనే పేరు పెట్టినప్పుడు చాలా గొప్పగా చెప్పింది కూడా నేనే. అమ్మవారి యొక్క శక్తి స్వరూపానికి సంబంధించిన నామాలలో ఇది ఒకటి వస్తుంది అన్నట్టు. అండ్ రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించి వాళ్ళ దంపతులకు సంబంధించి ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదని పిచ్చి పిచ్చి మాట్లాడినప్పుడు కూడా నేను వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎవరైతే పిచ్చి పిచ్చి మాట్లాడాలని కూడా గట్టిగా అరిచాను, కోప్పడ్డాను, వీడియో కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇది అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను? ముందే ఒక 50 సెకండ్ల పాటు క్లీంకారా మన త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి పిక్చరైజేషన్ సంబంధించి మొత్తం నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ చాలా బాగుంది, చూడండి. 1.5 hour ఏమో ఉంది. అది చూస్తే ఒక సినిమా అంటే ఎంత కష్టపడితే మీకు అర్థమైంది. అండ్ త్రిబుల్ ఆర్కి ఆస్కర్ ఎందుకు వచ్చింది మీకు అర్థమైంది. రాజమౌళి యొక్క వర్కింగ్ స్టైల్ ఎంత బాగుండేది మీకు అర్థమైంది. సో అసలు విషయంలోకి రాలేదు కదా, వచ్చేస్తున్నాయి. సో ఇంట్లో చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్లో ఆ డాక్యుమెంటరీ పెట్టుకొని చూస్తున్నారు. ఈలో క్లీంకారా వచ్చింది. వాళ్ళ నాన్న కదా రామ్ చరణ్, చూసి చూడగానే టీవీలో చాలా ఆనందంగా ఫీల్ అయింది. చిన్నపిల్ల పసిపిల్ల కేరింతలు కొడుతూ ఉంది, ఇప్పుడు నడక నేర్చుకుంటూ ఉంది. దెన్ వెనకాల ఉండి అనుకుంటే రామ్ చరణ్ అనుకుంటూ ఉన్నా, హే హూజ్ దట్ స్క్రీన్లో కనిపిస్తుంది ఎవరు 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 ఎవరతను ఎవరతను హూజ్ దట్ ఎవరమ్మా అక్కడ కనిపిస్తుంది? మాటండి, పసిబిడ్డ కదా, మాతృభాష మన తెలుగు కదండి, ఉంది హైదరాబాద్లోనే కదండి. ఈరోజు హైదరాబాద్లో 3, 4, 5 తారీఖులలో ఏదో ప్రపంచ తెలుగు మహాసభలని పారిశ్రామిక సంస్థ జరుగుతుంది. అక్కడ ఉన్న చంద్రబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, తెలుగు భాషను కాపాడుకుందాం. ఏంటండి అసలు నాకు అర్థం కాదు. మనం మాట్లాడే భాష తెలుగు. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు భారతదేశంలో 2nd పొజిషన్లో తెలుగు ఉండేదండి. ఈవెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఏదైనా కాయిన్స్ రిలీజ్ చేసినా దాని మీద తెలుగు ఉండేదండి. లాంగ్వేజ్ 2-3 భాషలు ఉంటే అందులో ఒకటి ఉండేది మనది. అంత గొప్ప తెలుగుని ఈరోజు ఇండియాలో 4th ప్లేస్ 5th ప్లేస్ పట్టుకెళ్ళాం. 1st ప్లేస్ వచ్చేసి హిందీ ఉంది, 2nd ప్లేస్ వచ్చేసి బెంగాలీ అనుకుంటా, 3rd ప్లేస్ మరాఠీ, మన 4th ప్లేస్లో ఉందండి. ఎంత దారుణం అండి. మనం కదండి కారణం. అరే తెలుగులో మాట్లాడాలంటే నామోషి, తెలుగు మీడియంలో చదివించాలంటే నామోషి. బయట స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో తెలుగులో మాట్లాడితే జరిమానా. ఇంటి దగ్గర కూడా వచ్చి హాయ్ హలో హౌ ఆర్ యూ హౌ డూ యూ డూ, పిల్లడు నన్ను వస్తే ఇంగ్లీష్లో మాట్లాడు. ఎలా ఇదంతా? మన సినీ సెలబ్రిటీలు వాళ్ళు సినిమాల్లోనేమో స్క్రిప్ట్ పరంగా చూసేసి పక్కన ప్రాంప్టింగ్ ఇస్తేనో డబ్బింగ్ చెప్పేసి మొత్తం తెలుగులో చెప్తారు. బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఏదైనా చేసినా, బయట ఏదైనా సభా సమావేశంలో మాట్లాడయ్యా అన్న ఇంగ్లీష్, సగం ఇంగ్లీషే ఉండిద్ది. వెంకటేష్ నాకు చాలా అభిమానం. ఆయన ఫారెన్లో చదువుకొని వచ్చున్నాడు. చిన్నప్పుడు ఎక్కడ చదివాడు, డాన్ బోస్కో ఎక్కడ చదివాడు, చెన్నైలో. ఎక్కడ అన్స్టాబుల్ షోలో మన బాలకృష్ణతో ఎపిసోడ్ చాలా బాగుంది, చూడండి. అది సురేష్ బాబు కూడా చెప్తాడు వెంకటేష్ ఎలా చేసేవాడు ఏంటి అని చెప్పి. సో కాలేజీలో కుర్రతనంలో స్కూల్లో బోల్డ్ అని చేసిన ఫారెన్లో చదువుకొని వచ్చేటప్పటికి ఆయన చాలా వరకు ఇంగ్లీష్ వస్తూ ఉండేది ఆయనకి. మళ్ళీ తెలుగు సినిమాలు చూడండి అసలు ఎంత బాగుంటాయి. మళ్ళీ సినిమాలు చక్కని తెలుగులో మాట్లాడతాడు. సో ఇప్పుడు నేనేమన్నానంటే, మీరు సినిమాల్లో ఒక రకం చూపిస్తున్నారు, బయటకు వచ్చేసి మీరంతా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఇంగ్లీషే. ఇప్పుడు రానాది అమెజాన్ ప్రైమ్లో ఏదో ఒక షో నడుస్తుంది, అది చూసి నాకు పిచ్చెక్కుతుంది అసలు ఏం భాష ఏంటిదని. సో హార్ట్ఫుల్గా నేను చెప్తుంది ఏంటంటే, అన్నం పెట్టి మరీ చెప్తున్నా, ఈరోజు మనమంతా తెలుగును కాపాడుకుందాం, తెలుగును కాపాడుకుందాం, తెలుగును కాపాడుకుందాం, తెలుగులో అరుస్తున్నాం. ఎందుకు? నిజంగానే భారతదేశంలో చాలా తక్కువ మంది తమ మాతృభాషను మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్న భాష ఉందంటే తెలుగు. తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, వీళ్ళంతా బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళ భాషలోనే. మన దగ్గర చూడండి, ఈవెన్ విజయవాడ, గుంటూరులో కూడా మొత్తం తెలుగు మాట్లాడతారు అనుకుంటే అక్కడ కూడా
ఆ రెస్టారెంట్లో కానీ బారుల్లో కానీ హిందీ పాటలే, లేదన్నప్పుడు ఇంగ్లీష్ అన్నట్టు. ఇంగ్లీష్లో మ్యాక్సిమం హిందీ. మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటి అసలు అది? హైదరాబాద్ అంటే సరే అంతా ఉన్నారా అనుకోవచ్చు, అక్కడ కూడా తెలుగు పాటలు పెడితే ఏదో తక్కువ అన్నట్టు రెస్టారెంట్లో. అండ్ తెలుగు సినిమాలు మాకు ఇంట్రెస్ట్ అని చెప్తే ఏదో తక్కువ అన్నట్టు, తెలుగులో మాట్లాడితే ఏదో తక్కువ అన్నట్టు. ఎందుకు ఏంటంటే సెలబ్రిటీల పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు. సెలబ్రిటీలు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ నేర్పుతారు. అండ్ వాళ్ళ భాష, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా విదేశాలను పోలి ఉంటాయి, నార్త్ని పోలి ఉండిద్ది. ఇదేనండి నా బాధ. మనం ఎవరినైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటామో, మనం ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటామో, వాళ్ళు ఏదైతే చేస్తారో అదే యువతలో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ఏ భాషలో అయితే మాట్లాడతారో ఆ భాషలో మాత్రం ట్రై చేయడం. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకే కదా యాడ్స్ వాళ్ళ చేపిస్తారు. 2-3 నిమిషాలు ఇచ్చి వీడియో క్లోజ్ చేద్దాం అనుకోండి, బట్ నా మనసు రావట్లా. ఇంకా చెప్పాలని ఉందండి. దండం పెడతానండి, పసి బిడ్డలకి మీరు తెలుగుని నేర్పండి, మాతృభాషను నేర్పండి. అంతగా అయితే ఆ పిల్లలకు 2-3 భాషలను నేర్పండి, ఏం పర్లేదు, చిన్నపిల్లలు త్వరగా నేర్చుకుంటారు. బట్ తెలుగును మాత్రం దయచేసి చంపకండి. సెలబ్రిటీలకు దండం పెట్టి మరీ చెప్తున్నా, అయ్యా మీరు మీ పిల్లలు దయచేసి తెలుగులో మాట్లాడండి. అప్పుడు చూసిన వాళ్ళంతా కూడా అరే మనం ఫాలో అయ్యేది వాళ్ళనే రా, వాళ్ళు చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారా, మనం కూడా తెలుగులోనే మాట్లాడదాం. తెలుగు మన భాష అండి, మాతృభాష అండి. ఏంటండి అసలు ఇది బతిలాడాల్సి వస్తుంది? ప్లీజ్ అండి, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, నేను మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా నేను బాధ పెట్టలా. కానీ మీరు చిన్న వీడియోలో రిలీజ్ చేశారు, క్లీన్ అంత హ్యాపీగా ఫీల్ అవుతుందని. కానీ అందులో ఆ వెనక నుంచి వచ్చిన భాష హూ ఇస్ దట్ అని వచ్చింది, నేను చూశారు, నన్ను అయితే చాలా చాలా బాధించిందండి. పసిబిడ్డ ఆనందాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేశారు. అదే సమయంలో మాతృభాష ఆ బిడ్డకు నేర్పటంలా, మాతృభాషలో ఆ బిడ్డతో మీరు మాట్లాడతల్లా. పసిబిడ్డతో కదండి మనం మాతృభాషతో మాట్లాడుతుంటే కదండి ఆ ప్రేమ, ఆప్యాయత, ఎఫెక్షన్ అవన్నీ కూడా. ప్లీజ్ అండి, అది మిస్ కావద్దు మీరు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాష ఇంగ్లీషు, ఆ తర్వాత చైనీస్, వాళ్ళది మాండరిన్ భాష, ఆ తర్వాత రకరకాల భాషలు. అయితే ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ, అలాగే జర్మనీ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ. వరల్డ్లో మన తెలుగు కన్నా తక్కువగా మాట్లాడే భాషలు ఉన్నాయే, అవి కూడా నేర్చుకోవడానికి ఈరోజు ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రత్యేకించి ట్యూషన్లకు వెళ్తున్నారు. కానీ మన తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడతల్లా, తెలుగుని కనీసం రాయట్లా. ఎలాగంటే ఈవెన్ మొబైల్స్లో కానీ, కామెంట్స్లో కానీ, బయట రాయాలన్నప్పుడు కానీ అమ్మ అంటే ఆ మా రాయట్లా, ఎంఎంఏ అమ్మా. కొంతమంది దిక్కుమాలినతనంగా టైటిల్స్, థంబ్నెయిల్స్ యూట్యూబ్లో కూడా అట్లాగే పెడుతున్నారు. బయట కూడా ఆల్మోస్ట్ అలాగే అయిపోతుంది. ఈరోజు తెలుగు మహాసభలు అన్న కదా హైదరాబాద్ జరుగుతుంది, అట్లా కిషన్ రెడ్డి చెప్పినట్టున్నారు. 30% మంది కూడా తెలుగు మాట్లాడుతున్న వారిలో 30% మంది కూడా తెలుగులో రాయట్లా. అయితే ఇంగ్లీషు లేదన్నప్పుడు ఆ తెలుగునే టెంగ్లీష్ అన్నట్టు. దట్ మీన్స్ ఇందా చెప్ప కదా నాన్న ఎన్ఏ అని రాస్తున్నారు. దండం పెడుతున్నా, ఎన్నిసార్లు దండం పెడుతున్నా నాకు తెలియదండి. దయచేసి పిల్లలకి తెలుగులోనే చిన్నప్పుడు మాటలు నేర్పండి, తెలుగు పద్యాలు నేర్పండి, చక్కగా తెలుగు పద్యాలతో పాటు మంచి మంచి శ్లోకాలు నేర్పండి, కథలు చెప్పండి. ఆటోమేటిక్ స్కూల్కి వెళ్ళాక ఇంగ్లీషో, హిందీయో, ఫ్రెంచో, జర్మనో, చైనీసో, మాండరినో, జపనీసో ఏదో నేర్చుకుంటారు కదా. పసి బిడ్డలకి తెలుగు నేర్పండి ప్లీజ్ అండి. ఆ మాతృభాషలో మమకారాన్ని దూరం చేయకండి. రానున్న జనరేషన్ చూస్తున్న భయం వేస్తుంది. నేను చంద్రబాబు డెసిషన్ తీసుకున్నా తెలుసా, ఇక మీదట ఏ జీవో రిలీజ్ చేసినా తెలుగులో కూడా ఉండాలి. అది కూడా ఇలాగా ముందు ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారు, అదో 2 days టైం తీసుకొని తప్పులు ఏమీ లేకుండా జాగ్రత్తగా ట్రాన్స్లేట్ కరెక్ట్గా చేసేసి తెలుగులో కూడా జీవో ఉండాలి. మీరు నమ్ముతారో లేదో, మనకు తెలుగు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో, అన్ని భాషల్లో కూడా గవర్నమెంట్ జీవోలు ఉంటాయి, మన దగ్గర ఉండవాల. జగన్ లాంటి వాడు వచ్చేసి ఏకంగా అసలు ఇంగ్లీష్ తప్పక వేరేది ప్రపంచంలో అన్నట్టు చెప్పాడు. దానివల్లే ఇదిగో ఇటువంటివన్నీ రావడం, సమస్యలన్నీ కూడా. ఇంకా చెప్పాలనుందండి, వద్దు మీకు బోరు కొట్టింది. నా బాధ అంతా మీకు అర్థమైంది. పిల్లలకి తెలుగులో మాట్లాడుతూ నేర్పండి, తెలుగు పద్యాలు నేర్పండి, తెలుగు శ్లోకాలు నేర్పండి,
తెలుగులో కథలు చెప్పండి. స్కూల్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ నేర్చుకుంటారు అన్నింటి గ్రిప్ కూడా ఉండేది. దండం పెడతాం ప్లీజ్ అండి, పిల్లల విషయంలో మాతృభాష గొప్పతనాన్ని మాత్రం చంపకండి.